అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. తాడిపత్రిలో లా అండ్ ఆర్డర్ కాపాడాలంటూ వైఎస్ఆర్సీపీ దీక్షకు పిలిపించింది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హింసా రాజకీయాలపై వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. తాడిపత్రి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. తాడిపత్రి గాంధీ విగ్రహం ఎదుట సామూహిక దీక్షలు చేపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు తాడిపత్రి రావాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి పిలుపిచ్చారు. అయితే పోలీసులు పెద్దారెడ్డి ఇంటికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెళ్లకుండా నలుదిక్కులా పోలీసులు చుట్టుముట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ పెద్దారెడ్డి తన ఇంటి దగ్గరే రోడ్డుపై బైఠాయించారు. రైట్, నిరసన కార్యక్రమం మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, చెప్పండి, ఏంటి అక్కడ సిచ్యువేషన్? హరి, అనంతపురం జిల్లా తాడిపత్రి హెడ్ క్వార్టర్లో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, కూటమి ప్రభుత్వ పాలనలో తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఈరోజు గాంధీ విగ్రహం ముందు నిరసనకు పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులతో మోహరించి వీరందరినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కూని అయిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఆయన ఇంటి ముందునే పెద్ద ఎత్తున నిరసన గలాన్ని వినిపిస్తున్నారు. సార్, చెప్పండి, ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు తాడిపత్రిలో ఈరోజు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు, ఏ విధంగా చూడాలి? ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మేము పార్టీ ప్రోగ్రాం పోయినప్పుడల్లా ఇదే తంతు. తెల్లారుజామున రావడము, హౌస్ అరెస్ట్ చేయడము, ఎక్కడెక్కడ ఉండే గ్రామస్తులను నిర్వీర్యం చేసి అక్కడనే నిలబెట్టి హౌస్ అరెస్టులు చేయడము, ఇదే జరుగుతుంది. అంతకు మించి ఎలాంటి గుడక ఒక్కడుగు కూడా ముందుకేరు. ఈరోజు తెల్లారుజామున 4 గంటల నుండి గుడక చుట్టూ బారిగెట్లేసి గ్రామాల నుండి వచ్చే రోడ్లు కూడా బ్లాక్ చేసి వాళ్ళందరినీ కూడా భయపడించడం జరుగుతుంది. అంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉందనేది ఒకసారి అందరూ కూడా ఆలోచించిన పరిస్థితి. ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా లోకేష్ రాజకీయాల్లో ఎంటర్ అయినప్పటి నుండి రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. అందరూ ఏమనుకుంటారు, రెడ్ బుక్ అంటే కవర్ మీద రెడ్ ఉంటే తీసుకొని పోతారులే రెడ్ బుక్ అని. కాలేజీ పిల్లలు మంచి సింబల్ పెట్టుకున్నారో, లేకపోతే వాని కలరో, లేకపోతే కమ్యూనిస్ట్ భావాలు కలిగినటువంటి వాళ్ళు అనుకుంటారు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, లీడర్లను దాడి చేయమని, వాళ్ళ దాడికి ప్రోత్సహించినది అధికారులు. ఈ కానిస్టేబుల్ కానుంటే హైయర్ ఆఫీసర్ వరకు ఇదే తంతే. ఏమన్నంటే మీకు అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది, మీరు చేయకూడదని. నేనేదన్నా మేలు పెట్టి పర్మిషన్ అడిగితే యాడో కుప్పంలో చంద్రబాబు నాయుడు వస్తే అక్కడ కుప్పంలో చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, ఇక్కడ మేము బందోబస్తు ఇవ్వలేము అని చెప్తారు. లేకపోతే వైజాగ్లో ఒకసారి నేను పెట్టినప్పుడు యోగా దినం ఉంది, మేము ఇక్కడ ఇవ్వలేము అని చెప్తారు. ఏది చెప్పినా కూడా ఎవరో వీఐపీలు రాష్ట్రంలో తిరుగుతూనే ఉంటారు. అక్కడ వచ్చిన దానికి తాడిపత్రికి 500-1000 కిలోమీటర్లు ఉంటుంది. ఉన్నా కూడా మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడే కాదు, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇంటింటి దగ్గరకు పోయి పోలీసు వాళ్ళు చెప్తారు, మీరు రేపు వచ్చాయన్నా కేసులు పెడతామని. అదో డ్రోన్ ఎగిరేస్తున్నారు 10 నుండి. వీళ్ళందరినీ కేసులలో పెడతాము, మిమ్మల్ని రిమాండ్కి పంపిస్తాము, తెలుగుదేశం వాళ్ళు మీ మీద దాడి చేస్తానే మేము కాపాడలేమని. ఎగ్జాంపుల్, నిన్న పోలీస్ స్టేషన్ ఎదురుగానే కేసురెడ్డి అని వైఎస్ఆర్సీపీ సీనియర్ కార్యకర్త, యాక్టివ్ మెంబరు, అతనిపైన దాడి చేసినారు. పోలీస్ స్టేషన్కు 50-60 అడుగుల దూరంలోనే. అదే కాకుండా ఆయన చున్నీకి పోయినప్పుడు నాయకుడికి 2 వాహనాలు పోయినా, ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు చున్నీకి, పక్కన గ్రామస్తుల నుండి కూడా వచ్చినారు. అందరూ చున్నీకి పోతే, ఎవరన్నా కానీ హాస్పిటల్లోకి పోతే పేషెంట్ చున్నీకి పోతారు. ఇల్లు లోపలికి పోయిన తర్వాత ప్రీ ప్లాన్డ్గా పోలీసులు, తెలుగుదేశం గుండాలు అందరూ వచ్చి కూడా ఏకమ్మడిగా దాడి చేసి వాహనాలన్నీ కూడా పగలగొట్టి అక్కడ పోలీస్ అధికారులను కూడా అంగిల్జించి అక్కడ ఉండే కానిస్టేబుల్ ఒక అతను వెంకటరాముడు అనేమో అతన్ని కూడా బట్టన్లు ఊడిపోయేంత వరకు సించి కొట్టి, మీకు కావాలంటే నేను 2 సేపు ఉంటే వీడియోలు కూడా పెడతా. ఏంటికంటే ఇంత నిరుంకాశపాలంగా ఉంది ఇక్కడ. తెలుగుదేశం కార్యకర్తలకు ఎవరికే కానీ పోలీస్ అంటే మా తోటి గూండా కిందనే ప్రవర్తిస్తారు తప్ప పోలీస్ అధికారులు వీళ్ళు మమ్మల్ని ఏమన్నా చేస్తారనేది ఏం లేదు. అందులో ఇంకోటి ఏం చేస్తాడంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఎవరెవరు కానిస్టేబుల్ ఎస్సీలకు సంబంధించిన వాళ్ళ అధికారులు ఎవరు ఉంటారో వాళ్ళని ముందుకు పెడతారు. ఇట్లా ధర్నాలు చేసినప్పుడు పొరపాటున ఎవరన్నా చేయి పట్టుకున్నా కూడా మా మీద కేసులు పెడతారు. తెలుగుదేశం వాళ్ళు కొడితే మటుకు కేసులు పెట్టరు. అంటే
ఎంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందో తెలియదు. తాడిపత్రిలో పోలీసులు ఉండేదానికన్నా స్టేషన్లకు బీగాలు వేసుకొని అందరూ కూడా ఈ జిల్లాలో ఎక్కడో మారుమూలలో పనిచేసుకునేది మేలు. ఉన్నా కూడా ఇక్కడ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా పోలీస్ అధికారుల మీద నమ్మకం కూడా పోయింది. కింద నుండి పై వరకు, నేను కింద అధికారులనే కాదు, కానిస్టేబుల్ నుండి జిల్లా అధికారుల వరకు ఎవరికి లేదు. ఏమంటే తాడిపత్రిని భూతద్దంలో చూస్తున్నారు. అంటే తాడిపత్రి ఆంధ్రప్రదేశ్లో లేదా 175 కాన్స్టిట్యున్సీలలో ప్రోగ్రాంలు జరుగుతుంటే కుప్పంతో సహా తాడిపత్రిలో ఏంటి కానీ ప్రోగ్రాం చేయలేరు నన్ను. ఏం నేనంటే తెలుగుదేశం నాయకులకు ఏమన్నా భయమా, లేకపోతే ఏంటికి ఇంత కట్టడి చేస్తున్నారు? ఇది ఇంకా ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ఇంకా అంతో ఇంతో ఎక్కడో సట ప్రజాస్వామ్యం అనేది బతికుంది. ఈ ప్రజాస్వామ్యాన్ని టోటల్గా నాశనం చేసేదానికే కంకణం కట్టుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డితో కుమ్మక్కాయి. వీళ్ళు అనుకుంటున్నారు ఇది ఉంటే ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది, ఇంకోసారి అంతకుమించి గవర్నమెంట్ కూడా ఉండదు. తిరిగి ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఉంటుందో అనేది కూడా చట్టరీత్యా ఏం చేయాలో అది చేస్తాం. అతను పదే చెప్తున్నాడు, గతంలో డిఎస్పీ చైతన్య గారు ఉండి మాకు ఇది చేసినాడని. చైతన్య గారు ఉండి మమ్మల్ని ఉద్ధరించిండేదేం లేదు. ఆ రోజు చేసినదంటే అప్పుడు ఇక్కడ ఆఫీసర్లు పనిచేసిన వాళ్ళని అందరినీ అడగండి, చైతన్య గారు మాకు చేసినాడా అని. మున్సిపల్ ఎలక్షన్లప్పుడు ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి భిక్ష నాది అని చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి భిక్ష ఎంత ఉందో చైతన్య డిఎస్పీ భిక్ష కూడా అంతే ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. మా వాళ్ళను వన్ సైడ్గా పోలీసు వాళ్ళు చాలా వార్డుల్లో కొట్టి పంపించినారు. ఇది చైతన్యది కూడా దీంట్లో పాత్ర ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతంగా ఉండాలని అధికారులకు ఆదేశిస్తే అరెస్ట్ చేయమని, హౌస్ అరెస్ట్ చేయమని చెప్తే వీళ్ళు దాన్ని రెండింతలు చేసి అవకాశంగా చూసుకొని వన్ సైడ్ ఎలక్షన్ చేసి ఆ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చైర్మన్ అయినారు. నేను ప్రజాస్వామ్యంగా ఓట్లు ఎలక్షన్ చేయించిన. ఈరోజు అదే భయం ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చే గ్రామాలలో ఏడ పోటీ చేస్తారని, లేకపోతే మున్సిపాలిటీలో ఏడ పోటీ చేస్తారని పోలీసులను వాడుకుంటూ కింద నుండి పై అధికారుల వరకు అనుకుంటూ ఈ దాడులు చేస్తున్నారు. మాకు ముఖ్యంగా తెలుగుదేశం దాడుల కన్నా పోలీస్ అధికారుల దాడులే ఎక్కువ. వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా నేను చెప్తాడా, నేను ఒకసారి పెళ్లికి పోతా అంటే ఇదే సిఐ గారు మా మీద అందరి మీద కేసు పెట్టినాడు. ఒక కానిస్టేబుల్ ఇట్లా పట్టుకున్నాడని. ధర్నాలు స్ట్రైక్లలో ఎవరో అమాయకులో ఇంకోరో ఉంటారు, తోసుకోవడం సాధ్యం. ఇప్పుడు కూడా అదే కేసు కడతాడు అదే సిఐ. కానీ పోలీసు వాళ్ళని కొడితే మటుకు తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టరు. ఇది ప్రజాస్వామ్యము. ఎప్పుడైనా కానీ దీని లెక్కాచారం అనేది ఉంటుంది. చట్టరీత్యా మేము అన్ని విధాలుగా ఎదుర్కొనేదానికి సంసిద్ధంగా ఉన్నాము. దీంట్లో ఎలాంటి ఆలోచన లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రభాకర్ రెడ్డి మా దీవెనలు, లేకపోతే ఆయన ఈ మట్కా గ్యాంబ్లింగ్ బంగాకులో మాకు వచ్చే ఆదాయమే చాలనుకుంటున్నారేమో. ఇది ఎప్పటికి కూడా ఆగదు. ప్రజాస్వామ్యం చట్టబద్ధంగా ప్రజాస్వామ్యంగా మేము నిరసనలతోనే మేము వ్యక్తం చేస్తాం. మా తాడిపత్రిలో ప్రజాస్వామ్యయుతంగానే తామంతా కూడా నిరసన తెలుపుతున్నామని చెప్తూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు పోలీసులు 4 వైపుల నుంచి కూడా అడ్డగించినప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వచ్చి నిరసన తెలుపుతున్నారు. తాడిపత్రిలో గాంధీ విగ్రహం ముందు సామూహిక నిరసన తెలపాలని పిలుపునివ్వడంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వస్తుండగా ఈరోజు పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూడా ఇంటి వద్ద నుంచి ఎక్కడికి ఇక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క తాడిపత్రిలోనే ఈ యొక్క అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి, పోలీసులు తీరుపైన కూడా వీరంతా కూడా మండిపడుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓకే మూర్తి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.